బా అర్జెంట్ పని మీద వెళ్తుంటే మీరిద్దరేంటి స్పీడ్ బ్రేకర్లు అడ్డుపడ్డారు? తప్పుకోండి. మీరెక్కడికి వెళ్తున్నారో మాకు తెలుసు బావా. తెలుసు కదా, మరి ఎందుకు అడుగుతావు? తెలుసు కాబట్టి అడ్డుపడుతున్నాం. ఇదిగో, మీరు అనవసరంగా నచ్చపెట్టకండి. ఈ రోజు ఏది ఏమైనా సరే ఈ పెళ్లి జరిగిపోవాలి. తప్పుకోండి. ఏం మాట్లాడుతున్నారు బావా? పోయిన జన్మలో మీరు ఆర్యవర్ధన్ మా అక్కను, మీది పవిత్రమైన ప్రేమంటే మేం నమ్మేం కదా. ఈ జన్మలో గౌరీ శంకర్లైనా సీతారాములు అనుకున్నాం. మీరు మా అక్కని తప్ప పరాయి ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడాలనుకున్నాం. మా అక్క కిడ్నాప్ అయితే అది పట్టించుకోకుండా వేరే ఆడపిల్ల వెంట పడుతున్నారా? ఆ చారులత మెడలు తాలిగట్టి శివారెడ్డికి అల్లుడైపోదామనుకున్నారా? మా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని అస్సలు జరగనివ్వం. ఏ హైబ్రిడ్ మేకప్ కిట్, మీ బ్రెయిన్స్ కేమైనా దెబ్బలు తగిలే? నేను చార్లతకి తాళి కట్టడానికి వెళ్ళడం ఏంటి? మరి తాళి పట్టుకుని చార్లత వెనకెందుకు వెళ్తున్నారు? చార్లత? నేను చార్లత కోసం వెళ్ళట్లేదు, రాకేష్ కోసం వెళ్తున్నాను. బావగారు దొరికిపోయారని అబద్ధాలు చెప్పొద్దు. అబ్బా మీకెలా ఇదిగో, నా ఉద్దేశం ఏంటంటే ఈ తాళి బొట్టుని మన రాకేష్ చేత్తో ఆ చార్లత మెళ్ళో 3 ముళ్ళు వేయించేస్తే మీ అక్కను ఎక్కడ దాచారన్న విషయం ఆ చార్లత ద్వారా మనకి చాలా క్లియర్ గా తెలిసిపోతుందని నా తంటలేవనే పడుతున్నాను. అవును, ఈ విషయం మీ మొగుడు మీకు చెప్పలేదా? చా, అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యారు. తప్పకోండి. ఏమైందా? ఏంటంత కంగారుగా వచ్చారు? అన్నయ్య, ఆ చార్లత మెళ్ళో రాకేష్ తాళి కట్టలేదంట అన్నయ్య. కరెక్ట్ గా అదే టైంకి శివారెడ్డి రావడం వల్ల భయంతో విసిరేశాడంటనయ్య. సార్, ఆ తాళి ఎక్కడ పడిందో తెలియట్లేదు సార్. మీరెవ్వరూ కంగారు పడకండి, ఆ తాళి ఎక్కడికి పోలేదు, నా చేతిలోనే ఉంది. తాళి ఎక్కడుంది సార్? అయ్యో, తాళెక్కడా? అక్కడ అబ్బా, ఎవరి దగ్గరికైతే చేరకూడదో ఆ తాళి ఆడి దగ్గరికి వెళ్ళి చేరింది. కొంపదీసేనా ఈ తాళిబొట్టు ఎవరి మెళ్ళో అయినా కడతానని తిరుగుతాడా ఏంటి? ఈ తాళెవడుదురా? నాకేం తెలుసన్నా.